మీ ఆవకాయ వేరు సార్, ఆ అమ్మాయి పేరు వేరే. సో మీరు ఆవకాయ అని ట్రెండ్ చేశారు, కానీ ఆమెకు ఆవకాయ ముందు నుంచి ఇష్టం. నేను అనాలిసిస్ చేస్తే తెలిసిన విషయం అది. సో ఎందుకండి మీకు ఆవకాయ అంటే ఇష్టం? అంటే మీరు తినాలంటే ఏదైనా తినొచ్చు, మీరు తినాలంటే ఓల్డ్ టాప్ క్లాస్ ఫుడ్ మీరు తినొచ్చు, కానీ ఆవకాయ పప్పన్నం ఎందుకు ఇష్టం? ఫ్యామిలీ ట్రెడిషన్ అండ్ నాకు అది తినడం చాలా ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అది తిని. ఐ బికమ్ ప్యూర్ వెజిటేరియన్. నేను ప్యూర్ వెజిటేరియన్, ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉండదు నాకు. ఓన్లీ అన్నం, పప్పు, పచ్చడి, పెరుగు అవన్నీ ఉంటాయి తప్ప, అది ఒక కూర ఉంటుంది తప్ప ఇంకో పెద్ద వెరైటీ కూడా ఉండదు. చాలా సింపుల్ ఫుడ్ ఈటింగ్ అండ్ ఎక్కువ కూడా కాదు, ఇంతనే ఉంటుంది. సో దాంట్లో నేనేమనుకుంటాను, అన్నం, పెరుగు, పచ్చడి, అబ్బా జీవితం సుఖమైనది. అసలు అది తింటే బ్రహ్మాండమైన ఫీలింగ్ వస్తుంది తెలుసా. అది తింటే నార్మల్గా బ్రహ్మాండమైన ఫీలింగ్ వస్తుంది, కానీ మీతో కలిసి తింటే అది ఒక మెమరబుల్ ఫీలింగ్ అవుతుంది. సో సార్ మీ నవ్వులో ఏదో తేడా ఉంది సార్. సో వర్జిన్ బాయ్స్ సినిమా మీ దగ్గరికి దయానంద్ డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? అంటే మీరు నార్మల్గా యాక్సెప్ట్ చేయరు. నేను విన్నది ఏంటంటే అంత తొందరగా చాలా కథలు వింటూ ఉంటారు, కానీ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకు యాక్సెప్ట్ చేశారు వర్జిన్ బాయ్స్? అతను చెప్పిన విధానం, అతనికి అప్పటికే గేమ్ ఆన్ అయిపోయింది. ముందు స్టార్ట్ చేసినాం, యాక్చువల్గా జరిగింది గేమ్ ఆన్ తర్వాత. గేమ్ ఆన్ అంటే ఒక మూవీ, నేను తీసిన మూవీలో హీరో, రెండో మూవీలో డైరెక్టరు, ఆ రెండింటి కాంబినేషన్. ఇక్కడ గేమ్ ఆన్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లస్ ఇది స్క్రిప్ట్ అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. ఇది కావాలి ఈ టైంలో, నీడ్ ఆఫ్ ద అవర్ ఇటువంటివి. అంటే ఇప్పుడు చాలా సినిమాలు, మన సినిమా ఎటువంటిదంటే ఆడిపోతే ఈడిపోతే నేను పోతే నా అమ్మా మొగుడు అని వస్తుంది. ఇది ఇప్పుడు జెన్జీ వాళ్ళు మ్యాక్సిమం సినిమాల కంటే రీల్స్కి బాగా కనెక్ట్ అయ్యారు. సో ఆ రీల్స్ త్రూనే మీరు కూడా ఫేమస్ అయ్యారు. సినిమా కూడా రీల్స్లో చూస్తే సినిమా మొత్తం ఒకటే రీలు, అదే చెప్పింది. అదే ఆ రీల్నే కట్ చేయలేరు, 2 గంటలు ఒకటే రీలు. గిఫ్ట్ల కోసం కూడా ఎవడు వెయిట్ చేయడు. సినిమా ఫోకస్ అంతా సినిమా మీద ఉంటుంది. ఫోన్ ఆఫ్ చేసి వస్తారు. అంత గ్రిప్పింగ్ కూడా అలా ఉంటుంది. కామెడీలో గ్రిప్పింగ్ చూశారు మీరు? అది ఓకే. డైరెక్టర్ గారి గురించి మీ అందరూ వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. సో డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ మీరు ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ఆయన ఫస్ట్ ప్రయారిటీ లేడీస్. వన్ వర్డ్ మీరు చెప్పండి సార్. నాకు టైం ఏంటి ఆలోచించుకోవాలి ఫస్ట్. అదే సరే, ఫస్ట్ మిత్ర గారు. ఓకే, వన్ వర్డ్ అబౌట్ దయానంద్. కామ్ అండ్ పేషెంట్ పర్సన్. చాలా ప్రశాంతంగా నెమ్మదిగా పని చేసుకుంటారు, కానీ కరెక్ట్గా చేస్తారు. ఎలా మీతో పని చేయించుకున్నారు? అంటే అలానే నాతో ప్రశాంతంగా నెమ్మదిగా లేకపోతే పని జరగవుగా, అంతే, అందుకని. ఓకే. అండ్ గీతానంద్ గారు, దయానంద్ గారు మీతో వర్క్ ఎలా చేయించుకున్నారు? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. అంటే క్లారిటీ బాగుంది కాబట్టి కొంచెం ఇచ్చి పడేస్తాడు అనమాట. కులం, మతం, జాతి అట్లాంటివి ఏమి ఉండవు, ఇచ్చి పడేస్తాడు. సో ఎంజాయ్ చేసాం, ఫుల్ క్లారిటీతో వచ్చి. ఆల్రెడీ ఒక మూవీ చేసాం కాబట్టి మంచి క్లారిటీ తోటి ఇది కూడా చేసాం. ఓకే. శ్రీహాన్. కమాండ్ వర్డ్లో అయితే కమాండబుల్. ఎందుకంటే అతనికంటే సీనియర్ టెక్నీషియన్స్, సీనియర్ మొత్తం ఎడిటర్ నుంచి డిఓపి కానీ మొత్తం సినిమాలు యూనిట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇతనికంత ఎక్స్పీరియన్స్డ్ పెద్దోళ్ళు ఉన్నా సరే అతనికి కావాల్సింది వచ్చేంత వరకు క్షమించేవాడు కాదు, వదిలేవాడు కాదు వాళ్ళని కూడా. సో కమాండబుల్. డైరెక్టర్కి కమాండింగ్ ఉంటే ఎవరితో అయినా ఏం చేయాలనుకున్నా అతను 100% చేయగలడు. సో అది డైరెక్టర్లో ఉండాలి, దయాలో అది ఉంది. బాయ్స్లో, వర్జిన్ బాయ్స్లో వై రివర్స్లో ఉంది, కాలు ఇలా చాపినట్టు. సో దానికి రీజన్ ఏంటి? అందుకే అడిగా కదా సార్. కదా దానికి ఎవరు కారణం? తిరగేసాం. అది ఎవరు చేశారు? అది రివర్స్ చేసాం. నాకు అది ఇష్టం. అట్లా ఆ పని మీదేనా? అంటే అలా చేయడం ఇష్టమా? అలా చూస్తాం, అలా చూడటం ఇష్టం. తర్వాతలా ఓలో కౌశిక్ని పెట్టారు ఎందుకు? కౌశల్ని పెట్టారు ఎందుకు? నన్ను అడుగుతున్నారా? నన్ను కాదు, గీతను. ఓలో కౌశల్ని పెట్టారు ఎందుకు? ఓత్ తీసుకుంటాం కదా కౌశల్ దగ్గర, ఓత్ స్టార్ట్ అయ్యేది ఓతో కదా. అదే అంతేనా? ఇంకేమైనా మీనింగ్స్? దానిలో ఇంకేం లేదు, అంతే. ఒక వాళ్ళు డైరెక్ట్ నన్ను అడగల, ముగ్గురిని అడిగారు. అంటే నార్మల్గా మా ఫ్రెండ్ సర్కిల్లో జీరోలో పెడితే సో వాడు టాప్ అయినా అయి ఉండాలి, లేదంటే దేనికి పనికిరానివాడైనా అయి ఉండాలని. సార్ అది జీరో కాదు సార్, అది హోల్. అది హోల్ మీకు ఎలాగా? సో సార్ ఒక్కొక్క మనిషి పర్సెప్షన్ ఒక్కొక్కలా ఉంటుంది సార్. సో మీకు ఓలా కనిపించింది, నాకు జీరోలా కనిపించింది. నాకు హోల్ లాగా కనపడుతుంది. అది హోల్
అంతే కదా. ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ మీరు గురువు. డైరెక్టర్ గురించి నన్ను చెప్పానులా, మీరు ఇందాక అడిగారు మర్చిపోయారు. చెప్పండి సార్. డైరెక్టర్ గురించే కాదు, ఈ సినిమా తర్వాత వాళ్ళ పేర్లతో ఎవరు పిలవరు, ఇతను వర్జిన్ స్టార్ అంటారు. ఇప్పుడు న్యాచురల్ స్టారు, పిలవగానే బలవంతంగా మీరు పిలిపిస్తారు. న్యాచురల్ స్టారు ఇట్లా అంటున్నారు కదా పెద్ద పెద్ద హీరోల్ని, ఈయన వర్జిన్ స్టార్ అంతే మారిపోద్ది.